అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాస్. అర్హత లేనివాడిని కేవలం వారసత్వం కారణంగా అందలం ఎక్కించడం ఎంత తప్పో, అర్హత ఉన్నవాడికి వారసత్వం కారణం చూపించి అవకాశాలు కల్పించబోవడం కూడా అంతే తప్పండి. వినడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి వినండి అవసరం అయితే. ఈ మాటలు నేను మాట్లాడేది నారా లోకేష్ గారి కోసం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులకి నా ఆవేదన తెలియజేయాలనుకుంటున్నానండి. ఈ రోజున నేను మొన్న ఒక మీటింగ్ చూశాను. ఎమ్మెల్యేలతోటి నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుర్చీలేసి కూర్చున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా వారిద్దరికి ఎదురుగా కూర్చుని ఉన్నారండి. ఆ ఎమ్మెల్యేలు ఎక్కడో 3వ లైన్లోనో 4వ లైన్లోనో నారా లోకేష్ గారిని కూర్చోబెట్టారు. అలాగే మొన్న ఎయిర్పోర్ట్లో ఎక్కడో లోకేష్ గారు వస్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు తోహేస్తున్నారు ఆయన్ని. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ వాళ్ళు, అంటే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, లేదా చూసుకుని ఉండకపోయి ఉండొచ్చు లోకేష్ గారిని. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు లోకేష్ గారి అభిమానిగా నాకు కొంచెం బాధ అనిపిస్తుందండి. నేను మొన్న ఒక వీడియో మాట్లాడాను, నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా సీఎం అవ్వాలండి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి అది చాలా ముఖ్యం, ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఒక వీడియో మాట్లాడాను. ఏదో ఆయన మీద నాకున్న అభిమానంతో మాట్లాడాను. అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు నిజంగా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఈ వీడియో తెలుగుదేశం పార్టీ అంటే పొలిట్ బ్యూరోయే. ఆ పొలిట్ బ్యూరో సభ్యులను సూటిగా అడుగుతున్నాను, ఏమంటే 2024 ఎలక్షన్కి ముందు నారా లోకేష్ గారిని మీరు రాష్ట్రం అంతా వాడుకున్నారు పార్టీ కోసం. ఆయన యువగాళం పాదయాత్రని దాదాపు 3500 కిలోమీటర్లు ఆయన నడిపించారు. ఆయన మీద ఎన్నో దాడులు జరిగాయి, హత్యా ప్రయత్నాలు జరిగాయి, అవమానాలు జరిగాయి. ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత రాత్రి బహిరంగ సభ ముగించుకుని విడిది కేంద్రానికి వెళ్తున్నారు నారా లోకేష్. ఆయన వెళుతున్న మార్గం మధ్యలో ఓ వ్యక్తి ఆయనపై కోడిగుడ్డుతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. భీమవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగడంతో జై జగన్ చేటు నినాదాలతో మొదలైన గొడవ రాళ్ల దాడి వరకు వెళ్ళింది. అల్లరి మూకలను రాళ్ల దాడి చేస్తున్న పోలీసులు నిలువరించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకేష్ కాన్వాయ్లోని పలు వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తన తల్లిని కూడా వినరాని మాటలు అనిపించుకుని అవమానాలన్నీ కూడా భరించి ఆయన ఆ రోజు రాష్ట్రం అంతా ఉపయోగపడ్డాడు పార్టీ కోసం. ఆ సమయంలోనేమో రాష్ట్రం అంతా ఆయన వాడుకుంటారా? ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన్ని ఉండవల్లికో లేకపోతే మంగళగిరికో పరిమితం చేస్తారా? ఏం న్యాయం అండి ఇది? లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి ఆయనకేమీ పెద్దగా అవకాశాలు ఇచ్చేమని అడగట్లేదండి. కానీ ఆయన అర్హతకు తగ్గ అవకాశాలన్నీ ఇవ్వాలి కదా. ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యారు. అందరు పాదయాత్రల కన్నా డేంజరస్ పాదయాత్ర నారా లోకేష్ గారు చేశారు. పార్టీ రోజున ఈ స్థాయి గెలిపొచ్చింది అంటే 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే దానిలో మెజారిటీ పాత్ర నారా లోకేష్ గారు పోషించారండి. కనీసం ఆయనకి అర్హతకు తగ్గ అవకాశం ఇవ్వాలన్నా కూడా ఆయన వెంటనే డిప్యూటీ సీఎం చేసి ఉండాలి కనీసం. అలాంటిది అందరు మంత్రులతో సమానంగా ఆయనకు మంత్రిత్వ శాఖ, మళ్ళీ దానికేమో పనిచేసే శాఖలు, మళ్ళీ ఇండస్ట్రీలు తీసుకురావాలి, స్కూళ్ళు విజిట్ చేయాలి, స్కూల్లో అక్కడ ఉన్న సౌకర్యాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మళ్ళీ పని ఆయనకి. అరే ఎలక్షన్ ముందు పనే, ఎలక్షన్ తర్వాత పనే, కానీ ఆయన స్థాయికి తగ్గ గుర్తింపు ఆయనకి ఇస్తున్నారండి? నేను సూటుగా అడుగుతున్నానండి తెలుగుదేశం పొలిట్ బ్యూరో పెద్దల్ని, అలాగే రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారిని. 2024 ఎలక్షన్కి ముందు నారా లోకేష్ గారు పడ్డ అవమానాలు, కష్టాలు, ఆయన మీద పడ్డ కేసులు, ఆయన మీద జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో మరొకటి ఎవరి మీదైనా పడ్డాయండి? అన్ని కష్టాలు పార్టీ కోసం పడ్డవాడు ఇంకొకటి ఎవరన్నా ఉన్నారా? అలాంటి వ్యక్తిని వేళ కొన్ని పరిమితులు విధించి అలా ఎక్కడ పడితే ఆడు కూర్చోబెడతా ఉంటే ఆయన్ని చూసి పార్టీలోకి వచ్చిన మాలాంటి వాళ్ళకి చాలామందికి చాలా బాధగా ఉందండి. ఆయన కష్టంతో దాదాపు 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి. అందులో 90 మంది ఓటేస్తే ఆయన సీఎం అండి. అయితే పెద్దలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం ఆలోచిస్తారో అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది వారసత్వం అనుకుంటారేమో, లేకపోతే దీన్ని మరొక రకంగా విమర్శిస్తారేమో అని పెద్ద ఆయన ఆలోచిస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ గుర్తుండేది నారా లోకేష్ గారు ఏ పదవిలో ఉన్నారనేది తప్ప ఆయన మీద వచ్చిన విమర్శలు కాదు. 100 మంది 100 రకాలు విమర్శిస్తారు. ఈయనకి అర్హత లేకపోతే మీరు ఇబ్బంది పడాలి, కానీ ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అలా లో ప్రొఫైల్లో చూడడం మాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం, మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే నడిచే రోజులు కాదు ఇవి. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున అవకాశం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు
రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఉండటం వల్లే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. నిజానికి అప్పుడు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి తీసుకునే అంత అర్హత లేదు. అప్పుడు ఆయన వయసు లేదు, అనుభవం లేదు. అయినా కూడా ఆ రోజు అతను ప్రధానమంత్రి చేస్తుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డైనోసార్ లాంటి పెద్దలు, తలెగరేసే పెద్దలు, విమర్శించే పెద్దలు, వీళ్ళందరూ ఈ రోజున రాహుల్ గాంధీ గారి దగ్గర అణిగిమణుగుండేవారు. మనకి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉదాహరణ అండి. అవకాశం వచ్చినప్పుడు కనుక దాన్ని అంది పుచ్చుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటానికి ఉదాహరణ వాళ్ళిద్దరే. అయితే అప్పుడు రాహుల్ గాంధీ గారికి ఉన్న అర్హతలతో పోలితే ఇప్పుడు నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలో 100% ఉన్నాయి. అంత కష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఇమీడియట్గా నారా లోకేష్ గారిని కనీసం డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయండి సార్. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, తెలుగుదేశం పార్టీ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపండి. మొహమాటానికి వెళ్తే ఏదో వస్తుందని మా ఏరియాలో ఒక మూట సామెత ఉంది. దయచేసి ఎలాంటి మొహమాటాలు, విమర్శలు ఏమైనా వస్తాయేమో, ఆరోపణలు ఏమైనా వస్తాయేమో అనే అలాంటి మేనమేషాలు లెక్కించకుండా ధైర్యంగా తీసుకోండి నిర్ణయాన్ని. ఎందుకంటే మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. రేపు 2019 ఎలక్షన్ని నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటారా, మాజీ డిప్యూటీ సీఎంగా ఎదుర్కొంటారా అనే దాని మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. నేను ఇలా మాట్లాడటం కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అభిమానిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా మనసుకు అనిపించిన బాధ చెప్పే హక్కు నాకుంది. దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని, ఆయన పడిన కష్టాలని, అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయాల్సిందే. నేను ఎలా మాట్లాడటం పార్టీలోనూ కొంతమంది పెద్దలకు నచ్చకపోవచ్చు. అయితే లోకేష్ గారికి ఏమి ఇవ్వాలో రాజేష్ మాస్ అని చెప్పాలా, అది చంద్రబాబు నాయుడు గారికి, పొలిట్ బ్యూరో సభ్యులకు తెలీదా? లోకేష్ గారే కదా వారసుడు, ఆయన చేతుల్లో కదా అధికారాలు ఉంటాయని కొంతమంది మాట్లాడొచ్చు. కానీ లోకేష్ గారి అభిమానులుగా ఆయన ఎక్కడో మూలను చూడడం మాకు నచ్చట్లేదండి. ఒక మీటింగ్ జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరితో కలిపి నారా లోకేష్ గారిని కూడా అలా చూడాలని మేము భావిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన యువగళం పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువతని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది. కాబట్టి లోకేష్ గారిని మేము హీరోగానే చూడాలనుకుంటాం, ఆయన ఒక నాయకుడిగా చూడాలనుకుంటాం తప్ప ఒక సాధారణ వ్యక్తిగా, ఎమ్మెల్యేలతో సమానంగా ఎక్కడో 3వ లైన్లోనో 4వ లైన్లోనో కూర్చునే వ్యక్తిగా మేము చూడాలని అనుకోవట్లేదండి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే పొలిట్ బ్యూరో వారితో పాటు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్ అన్న.